హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఎంసెట్ క్వాలిఫైడ్ బట్ ర్యాంక్ అనేది రాలేదు కదా చాలా మందికి, అంటే 50,000 మందికి. సో వాళ్ళకి ఎప్పుడు ర్యాంక్ అనేది వస్తుంది, అంటే సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అలాగే అందరూ ఏమంటున్నారంటే మాకు ర్యాంక్స్ అనేది చేంజ్ అయిపోతాయా భయ్యా అనేసి అడుగుతున్నారు. లైక్ అంటే ఎవరైతే ప్రెసెంట్ ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో సో వాళ్ళకి ర్యాంక్స్ అనేది చేంజ్ అవుతాయా అనేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దానికి సంబంధించి వీడియోలో అయితే ఒక క్లారిటీ అనేది ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎంసెట్ వీడియోస్ని కొద్దిగా సపోర్ట్ అనేది చేస్తారనేసి అనుకుంటే ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ర్యాంక్ అనేది ఇస్తారనమాట ఎవరికైతే క్వాలిఫై కాలేదో, లైక్ అంటే ఎవరైతే సప్లిమెంటరీ వాళ్ళు ఉన్నారో, లేదంటే ఎవరికైతే ర్యాంక్ అనేది రాలేదో, చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే టెక్నికల్ ఎర్రర్ వల్ల సో చాలా మందికి ర్యాంక్ అనేది రాలేదన్నమాట. ఐ మీన్ అంటే ఐపీఈలో వాళ్ళైతే క్వాలిఫై అయ్యారు అండ్ వాళ్ళైతే ఫెయిల్ కూడా అవ్వలేదు, అండ్ దీనిలో కూడా క్వాలిఫై అయ్యారు ఎంసెట్లో, బట్ వాళ్ళకైతే ర్యాంక్ అనేది రాలేదు. సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ర్యాంక్ అనేది ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు అంటే ఇంకా డిక్లరేషన్ ఫామ్ అన్నది క్లోజ్ చేయలేదు కదా. సో డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్ ఫామ్ అనేది క్లోజ్ అవ్వాలి. సో డిక్లరేషన్ ఫామ్ అనేది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో సో అప్పుడు దాని తర్వాత మనకైతే 2 to 3 days లోపలే మనకు రిజల్ట్స్ అనేది వచ్చేసాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడే మనకు కౌన్సిలింగ్ సంబంధించి చాలా డిలే అనేది అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అంటే మనకు తొందరగానే దీనికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చేస్తుంది. అండ్ త్వరలోనే కౌన్సిలింగ్ అనేసి మనకు అప్డేట్ కూడా వచ్చింది కదా. సో దాని నుంచి మనకు అంటే త్వరలోనే కౌన్సిలింగ్ కూడా ఉంటుంది కాబట్టి మనకైతే దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది తొందరగానే రిలీజ్ చేస్తారు. అండ్ మీకు ఎంత ర్యాంక్ అనేది వచ్చింది, ఐ మీన్ అంటే మీకు 1,00,000 కానీ లేదంటే 1,50,000 కానీ లేదంటే 50,000 కానిలేండి, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీకు మంచి కాలేజ్లో ఎలా సీట్ రావాలి, టాప్ కాలేజ్ లిస్ట్ అనేది నేను మళ్ళీ సో మీకైతే పబ్లిష్ అనేది జరుగుతుంది అనమాట. సో దానికోసం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఇక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో సెండ్ చేశాను, ఎవరైనా చూడుకున్నట్లయితే చూడండి, అదైతే కమింగ్ సూన్. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ప్రెసెంట్ ర్యాంక్ అనేది వచ్చిందో వాళ్ళకు ర్యాంక్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. లైక్ ఏంటంటే ఇప్పుడు ర్యాంక్ అనేది చాలా మందికి వచ్చింది కదా, ఈ 50,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్ప అందరికీ వచ్చింది. సో వాళ్ళకు ర్యాంక్ అనేది చేంజ్ అవుతుందా, లైక్ అంటే ఇప్పుడు 5,000 ఉండేది 6,000 అవుతుందా, లేదంటే 7,000 ఉండేది 8,000 అవుతుందా అనేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి, గవర్నమెంట్కి ఏమన్నా పిచ్చా చెప్పండి. సో మీకు ర్యాంక్ అనేది రిలీజ్ చేశారు కదా, సో ర్యాంక్ అనేది ఎందుకు రిలీజ్ చేశారంటే మళ్ళీ మిమ్మల్ని అయితే మీ యొక్క ర్యాంక్ అనేది చేంజ్ చేయరు. సో ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క 50,000 మంది ఉన్నారో వీళ్ళకైతే 0.5 ఇలాగైతే ఇస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ అయితే చేంజ్ అవ్వలేదు, సో ఈ ఇయర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట. సో అదనమాట. సో వాళ్ళకి సో గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఐ మీన్ అంటే మీకు ర్యాంక్ అనేది చేంజ్ చేయకూడదు అని. సో ఇప్పుడు మళ్ళీ మీకు ర్యాంక్ అనేది చేంజ్ అవుతాయి అంటే అది ఎలా మీరు నమ్ముతారు? చాలా మంది అట్లా అంటున్నారు యూట్యూబర్స్ అయితే. సో అలాగైతే మీకైతే ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఏమన్నా పిచ్చా, లైక్ అంటే ఇప్పుడు సో మీకు వాళ్ళకి అందరికీ కలిపి ఒకటేసారి రిజల్ట్స్ అనేది ఐ మీన్ ర్యాంక్ అనేది రిలీజ్ చేయొచ్చు కదా. ర్యాంక్ అనేది అప్పుడే రిలీజ్ చేసి మళ్ళీ మీ యొక్క ర్యాంక్ అనేది చేంజ్ చేసి సో ఇదంతా డబల్ పని కదా, ఇదంతా చేయడానికి గవర్నమెంట్కి ఏమన్నా పిచ్చా? సో అదనమాట. సో ఇదైతే సో మీ యొక్క ర్యాంక్ అనేది అలాగే ఉంటుంది, మీ యొక్క ర్యాంక్ ఏం చేంజ్ అవ్వదు, లాస్ట్ ఇయర్ కూడా చేంజ్ అనేది అవ్వలేదు అనమాట. సో అదనమాట ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ అయితే. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తాను. సో లైక్ అనేది చేయండి. సో ఎంసెట్ వీడియోస్ని కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్.